వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. నేను పావని. టుడే నేషనల్ టాప్ 10 న్యూస్ లో ప్రధాన వార్తల్ని చూసుకున్నట్లయితే తెలంగాణలో నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ముందుకు వెళుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల గౌరవం తగ్గకుండా వాటి ప్రతిష్టను పెంచడానికి ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన విద్యను అందించే విషయాల్లో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 31 లోపు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసి పూచి నాది అని అన్నారు. రంగారెడ్డి జిల్లా మొగలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ ధనిక రాష్ట్రం అప్పగిస్తే కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడు. ఏనాడు కేసీఆర్ మనం అప్పుల్లో ఉన్నామని చెప్పలేదు. మన దగ్గర సంచుల కొద్దీ, గుమ్మిల కొద్దీ డబ్బులు ఉన్నాయని అబద్ధాలు చెప్పాడు. వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీగా ఉన్నాయి. ఆ గుమ్మీల కింద పందికొక్కుల్లా కేసీఆర్ కుటుంబం మిగులు బడ్జెట్ ను తిని కూర్చుంది. అయినా అధైర్యపడకుండా ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేశాం. 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పాం. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేసీఆర్ ఇచ్చిన 10,000 రూపాయలను పెంచి ఎకరానికి ఏడాదికి 12,000 రూపాయలు ఇచ్చేలా రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి 26న ప్రారంభించుకుందామన్నారు. కేసీఆర్ మాదిరిగా నేను ఎగ్గొట్టేవాడిని కాదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, జెడ్పీటీసీలు 100% గౌరవించుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ కేవీ రమణ పేర్కొన్నారు. 4వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగింపు ఉత్సవాల నిర్వహణకు ప్రజలు సహకరించాలని, కేటాయించిన సమయాల్లోనే భక్తులకు దర్శనం అని అదనపు ఎస్పీ కేవీ రమణ ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నగర సందర్శనకు వచ్చే స్పెయిన్ పర్యాటకులకు బేగంపేటకు రాకుండా వెళ్లడం లేదు. ఇక్కడ ఉన్న ఓ మసీద్ అందుకు కారణం. స్పెయిన్ దేశంలోనే ప్రముఖ మసీదును పోలి ఉన్న మసీదు ఇక్కడ వారికి దర్శనమిస్తుంది. బేగంపేటలోని స్పానిష్ మసీదును సందర్శించిన వారు తమ దేశంలో ఉన్నట్లు ఆనందపడిపోతారు. భారతదేశంలో ఎక్కడ కనిపించని స్పెయిన్ మోడల్ మసీదు హైదరాబాద్ లోని బేగంపేట ప్రకాష్ నగర్ లో ఉంది. స్పానిష్ వాస్తు శైలిలో యూరోపియన్, మొఘలై అందాలను కలబోసి పైగా నవాబు ఇక్కడ ఈ మసీద్ను అద్భుత నైపుణ్యాలతో నిర్మించారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. పూర్తి వివరాలను మనం తెలుసుకునేందుకు దేశ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు భారీగా తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ 7 రూపాయలు, అలాగే సిలిండర్ ధరను 7 రూపాయలుగా తగ్గించినట్లు ఇది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించాయి. ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను రెస్టారెంట్ తో పాటు వివిధ వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగిస్తుంటారు. వీటి ధరలు తగ్గితే ఆయా చోట్ల ప్రజలకు సైతం కాస్త రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇళ్లలో వంటలకు వినియోగించే 14 రోజుల గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం మారలేదు. 2024 ఆగస్టు 1 నుంచి డొమెస్టిక్ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి కీలక అప్డేట్ ఇచ్చింది. తిరుమల తిరుపతి స్థానిక కోటా దర్శనాల్లో మార్పులు చేసింది. రథసప్తమి దృష్ట్యా 2వ మంగళవారమైన 11వ తేదీకి స్థానిక కోటా దర్శనాలను మార్పు చేసినట్లు టిటిడి తెలిపింది. స్థానిక కోట టికెట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అలర్ట్ ఇచ్చింది. ఈ కోటా దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలిపింది. ఈ నెల మొదటి మంగళవారమైన 4వ తేదీ రథసప్తమి పర్వదినం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తెలంగాణలోని కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మీద దాదాపు 350 యూజీ, పీజీ, వైద్య, దంత, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటి పర్యవేక్షణకు 105 పోస్టులు అవసరం. వాటిని భర్తీ చేయాలి. కానీ ప్రస్తుతం 40 నుంచి 45 మంది పనిచేస్తున్నారు. జాయింట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్ వంటి పోస్టులు ఉండాలి. వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ పోస్టులకు మినహా మిగతా వాటికి ఇప్పటికీ కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. 10 ఏళ్లు గడుస్తున్నా ఫలితంగా కాలేజీ హెల్త్ యూనివర్సిటీ పాలన గాడి తప్పుతోంది. 10 ఏళ్లు గడుస్తున్నా కీలక విభాగాలను గాడిని పెట్టిన వారు లేరు. గతేడాది జూన్లో వీని నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పరీక్షల నిర్వహణ విభాగంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ పోస్ట్ లో ఎంబీబీఎస్ చేసిన వారు ఉండాలి. కానీ దంత వైద్యుడిని కొన్నేళ్లుగా డిప్యుటేషన్ పై కొనసాగిస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వి నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని
అభ్యర్థిని ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం హీటెక్కుతుంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. పక్షం రోజుల క్రితం బీజేపీని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దపల్లికి చెందిన మాల్కా కొమరయ్యలను ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కరీంనగర్ కు చెందిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డిని ఎంపిక చేశారు. బడ్జెట్ 2025లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రసంగిస్తారు. ఇప్పటికీ కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన బడ్జెట్ 2025ను సభలో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టబోతున్నారు. అందుకోసం తనతో పాటు పార్లమెంటుకు తీసుకువెళ్లే పర్సు చాలా స్పెషల్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే గతంలో బడ్జెట్ సమర్పణ కోసం ఆర్థిక మంత్రులు బ్రీఫ్ కేస్ ను ఉపయోగించేవారు. మరి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రెజెంటేషన్ కు ఎందుకు మార్చారు? ఎందుకు మార్చారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ బడ్జెట్ ని ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది ఆర్థిక వృద్ధిని పరిష్కరించేందుకు దేశంలోని మధ్య తరగతిపై భారాన్ని తగ్గించే చర్యలను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టిన 10 బడ్జెట్ల రికార్డుకు ఈ బడ్జెట్ సీతారామన్ ను చేరువ చేస్తుంది. అయితే గతంలో బడ్జెట్ సమర్పణ కోసం ఆర్థిక మంత్రులు బ్రీఫ్ కేస్ ను ఉపయోగించేవారు. కానీ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రెజెంటేషన్ ను మార్చి చరిత్ర సృష్టించారు. సోనియా గాంధీ రాష్ట్రపతిని అవమానించారన్న బీజేపీ విమర్శలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. అసలు సమస్యలకు దారి మళ్లించడం, కృత్రిమ వివాదాలను సృష్టించడమే బీజేపీ ఎజెండా. నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సోనియా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. రామ మందిరం, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో రాష్ట్రపతిని పక్కన పెట్టిన వారికి ఆదివాసీల గురించి మాట్లాడే హక్కు లేదు అని ట్వీట్ చేశారు. ఇది వాళ్ళ నేషనల్ టాప్ 10 న్యూస్.